సో గాయ్స్ ఈరోజు 'ఏజెంట్ కిమ్' ఎపిసోడ్ 3 చాలా యాక్షన్ ప్యాక్డ్‌గా ఉండబోతుంది. సో స్టోరీ 5 మంత్స్ ఎగో స్టార్ట్ అవుతుంది. మనం మింజీని తన క్లాస్‌లో చూస్తాము. తను చదువుకుంటూ ఉంటే అప్పుడే తన బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి, "నేను ఫోన్ వాడుతుంటే దొరికిపోయాను. మా క్లాస్ టీచర్ నా ఫోన్ తీసేసుకున్నాడు. నీ ఫోన్ ఇవ్వవా?" అనేసి తన బెస్ట్ ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది. అయితే అప్పుడు మింజీ, "నేను కూడా గేమ్స్ ఆడుకోవాలి కదా! నాకు కూడా కావాలి ఫోన్" అనేసి అంటే, అప్పుడు ఆ అమ్మాయి ప్లీజ్ ప్లీజ్ అని అడిగితే ఇంకా సరేలే అనేసి మింజీ తన ఫోన్‌ని ఆ అమ్మాయికి ఇస్తుంది. ఇంకా ఆ అమ్మాయి ఆ ఫోన్ తీసుకోవడంతోనే, "ఏంటి నీ ఫోన్ ఇంత చెండాలంగా ఉంది. ఇది చాలా పాత మోడలు. కొత్త ఫోన్ కొనుక్కో" అనేసి చెప్పేసి వెళ్తుంది. ఇంకా మింజీ తను అలా అన్నందుకు ఫీల్ అయ్యి తన క్లాస్‌లో ఉన్న అందరిని చూస్తే వాళ్ళందరూ కూడా కొత్త ఫోన్స్ వాడుతూ ఉంటారు. ఇంకా మింజీ తను అలాంటి పిచ్చి ఫోన్ వాడుతుందనేసి కొంచెం ఫీల్ అవుతుంది. తర్వాత తను ఇంటికి వెళ్ళాక ఇంట్లో మంచి మంచి డిషెస్ అన్నీ వండేసి కిమ్‌ని అక్కడ కూర్చోపెట్టి తిను తిను అని అంటూ ఉంటుంది. ఇంక అప్పుడే మేనేజర్ కిమ్‌కి డౌట్ వస్తుంది తనకేదో కావాలనేసి. ఇంకా కిమ్ "నీకెంత డబ్బులు కావాలో చెప్పు" అనేసి అంటే, "నాకు డబ్బులు కాదు ఫోన్ కావాలి. నాకొక కొత్త ఫోన్ కొనియి" అనేసి అడుగుతూ ఉంటుంది. అయితే అప్పుడు కిమ్, "ఓ నువ్వు పాత ఫోన్ వాడుతున్నావా" అనేసి కిమ్ అతని ఫోన్‌ని చూపిస్తాడు. అతనిదైతే మరీ కీప్యాడ్ ఫోన్. ఇంకా అది చూసి మింజీ, "సరే నాకు కొనిపోయినా అట్లీస్ట్ నీకు నువ్వైనా ఫోన్ కొనుక్కో" అనేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ డే రాత్రి మింజీ తన రూమ్‌కి వెళ్ళేసరికి తన రూమ్‌లో ఒక కొత్త ఫోన్ ఉంటుంది. ఇంకా మింజీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళ నాన్న తన కోసం కొత్త ఫోన్ కొనిచ్చాడనేసి. ఇంకా ఆ ఫోన్‌కి చిన్న కీ చైన్ కూడా ఉంటుంది లవ్ షేప్‌ది. అయితే తనది చూసి చాలా క్యూట్‌గా ఉంది అనేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా స్టోరీ ప్రెజెంట్‌లోకి వచ్చేస్తుంది. ఇంకా మింజీ కాల్ చేసినందుకు మేనేజర్ కిమ్ అక్కడున్న పోలీసులందరిని కొట్టేసి తన కాల్‌ని ఎత్తుతాడు. ఇంకా అటు సైడ్ నుంచి మింజీ మాత్రం ఏమీ మాట్లాడదు. ఇంకా కిమ్‌కి ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే సౌత్ కొరియన్ ఏజెన్సీ వాళ్ళకి కిమ్ ఎక్కడున్నాడన్నది తెలిసిపోతుంది. సో వాళ్ళు కిమ్‌ని వెతకడానికి పోలీస్ స్టేషన్‌కి వెళ్తూ ఉంటారు. ఇంకా మనకి కిమ్ ఆఫీస్‌ని చూపిస్తారు. కిమ్ ఆఫీస్‌లో సాంగాకి కాల్ వస్తుంది. అయితే తన కాల్ ఎత్తడంతోటే తన దగ్గరున్న వస్తువులంతా ప్యాక్ చేసుకొని ఆఫీస్ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదే టైంలో కిమ్ నేబర్‌కి కూడా కాల్ వస్తుంది. ఇంకా అతను కూడా సీరియస్‌గా అతని ఇంట్లోకెళ్ళిపోయి అతని బెడ్ కింద ఓపెన్ చేసేసరికి చాలా గన్స్ అండ్ ల్యాప్‌టాప్స్ ఉంటాయి. సో మనకి ఈ టైంలో అర్థమైపోతుంది సాంగాను అతని నేబర్ ఇద్దరు సౌత్ కొరియన్ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళనేసి. సో వీళ్ళు కిమ్ మీద ఇన్ని రోజుల నుంచి అతనితోటే బ్లెండ్ అయిపోతూ అతన్ని గమనిస్తూ ఉంటారు. కట్ చేస్తే మనకి కాంగ్ చాన్ ఇంటిని చూపిస్తారు. అయితే కాంగ్ చాన్ బయటికి వెళ్తూ ఉంటే తన వైఫ్ వచ్చేసి, "హేరీ అసలు తన రూమ్ నుంచి బయటికి రావట్లేదు. నేను అసలు రూమ్‌కి వెళ్తే తను నా మీదకి అరుస్తుంది. అసలు ఏమీ తినట్లేదు కూడా" అనేసి చెప్తుంది. ఇంకా కాంగ్ చాన్‌కి ఏం చేయాలో అర్థం కాదు. తన కూతురు అలా ఎందుకు చేస్తుందో అర్థం కాక తను ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అతనికి ఒక విషయం గుర్తొస్తుంది. సో లాస్ట్ టైం హేరీ అడుగుతుంది కదా మింజీ వాళ్ళ నాన్న ఏం చేస్తాడని. సో ఆ విషయం మీద తను ఎందుకో టెన్షన్ పడ్డట్టు కాంగ్ చాన్‌కి అనిపిస్తుంది. సో అతని బాడీగార్డ్‌ని పిలిచేసి, "నువ్వు అసలు హేరీ విషయంలో ఏం జరుగుతుందో మొత్తం చెక్ చేయి" అనేసి చెప్తే అప్పుడు ఆ బాడీగార్డ్ ఓకే అనేసి అంటాడు. ఇంకా బాడీగార్డ్ హేరీ యొక్క ఫోన్స్ అన్నిటిని హ్యాక్ చేసేస్తాడు. అప్పుడు ఇతనికి ఒక విషయం తెలుస్తుంది. ఏంటంటే హేరీ ఆ గూండాతో రిలేషన్‌షిప్‌లో ఉంది అనేసి. సో హేరీ ఒకరోజు ఈ గూండాని పిలుస్తుంది మింజీని భయపెట్టడానికి. సో ఆ చాట్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇంకా తర్వాత చాట్స్‌లో హేరీ ఉన్న గూండా, "అసలు నాకు నిద్ర పట్టట్లేదు" అది ఇది అని మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఆ బాడీగార్డ్‌కి అప్పుడు అర్థమవుతుంది వీళ్ళిద్దరు కలిసి మింజీని ఏదో చేశారనేసి. ఇంకా కిమ్ వాళ్ళ ఇంటి దగ్గరేమో గ్యాంగ్ చాంగ్ ఆ అడ్రస్‌ని తీసుకొని వాళ్ళ ఇంటికి వస్తాడు. అతను అంతా చెక్ చేస్తూ ఉంటాడు. అక్కడే మింజీ ఫోటోస్‌నన్నిటిని చూస్తాడు. అక్కడ మింజీ ఐడీ కార్డ్ ఉంటే ఆ ఐడీ కార్డ్‌ని చూస్తే తను ఏ స్కూల్‌లో చదువుతుందనేసి ఇతనికి తెలిసిపోతుంది. ఇంకా మింజీ స్కూల్‌కి వెళ్దాము అనేసి వెళ్ళే టైంకి అక్కడికి జిన్‌షాల్ వస్తాడు. ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్‌లో గ్యాంగ్ చాంగ్ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. జిన్‌షాల్‌కి ఏం చేయాలో అర్థం కాక అతను ఈ విషయం వెంటనే కిమ్‌కి చెప్పాలి అనేసి అనుకుంటూ ఉంటాడు. తర్వాత మనం కిమ్ నేబర్‌ని చూస్తాం. యాక్చువల్లీ కిమ్ నేబర్ ఆ ఫైట్ అంతా జరిగేటప్పుడు ఆ కర్టెన్ వెనకాల దాక్కొని ఉంటాడన్నమాట. సో అతను బయటికొచ్చేసి, "వీళ్ళంతా ఏంటి ఇలా కొట్టుకుంటున్నారు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ" అనేసి అనుకుంటూ ఉంటాడు.
ఇంకా అతను గుక్‌చోల్‌కి కాల్ చేసి ఇలా కిమ్‌ని వెతకడానికి నార్త్ కొరియన్ వాళ్ళు వచ్చారు అనేసి ఈ విషయం అంతా చెప్తూ ఉంటాడు. యాక్చువల్లీ గుక్‌చోల్ కిమ్‌ని పట్టుకోవడానికే వెళ్తూ ఉంటాడు. అయితే వీళ్ళు కిమ్ ఎక్కడున్నాడో అని వెతుకుతూ ఉంటే కిమ్ ఒక టైకాండో క్లాస్‌లో ఉన్నాడు అని తెలుస్తుంది. సో, వీళ్ళు సెర్చ్ చేస్తారన్నమాట. అసలు టైకాండో క్లాస్‌లో ఎవరున్నారనేసి. అప్పుడు వీళ్ళకి తెలిసేదేంటంటే అక్కడ హాన్సు ఉంటాడు అనేసి. నెక్స్ట్ సీన్ మనకి టైకాండో క్లాస్‌లో చూపిస్తారు. సో, హాన్సు అక్కడ ఉన్న పిల్లలందరికీ క్లాసెస్ చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి కిమ్ వస్తాడు. అతను చాలా సాడ్‌గా కొంచెం కళ్ళల నుంచి నీళ్లు తీసేసుకొని ఉంటాడు. అయితే హాన్సుకి ఇంకా తెలీదు కాబట్టి హాన్సు కొంచెం ఫన్నీగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే హాన్సు వచ్చేసి ఏంటి మేము జైల్‌లో ఉంటే నువ్వు ఒక్కసారి కూడా మా కోసం రాలేదు. అది ఇది అని మాట్లాడుతూ ఉంటే నాకు నీ హెల్ప్ కావాలి అనేసి అంటాడు. అయితే ఏం హెల్ప్ అనేసి అంటే అప్పుడు ఇంకా ఏం జరిగింది? అసలు నీకెందుకు నా హెల్ప్ కావాలి అని అంటే అప్పుడే మేనేజర్ కిమ్ చెప్తాడు. ఇట్లా నేను ఒక మెసేజ్ చదివాను మింజీ చనిపోయింది అనేసి అంటాడు. అలా అనేసరికి హాన్సు చాలా షాక్ అయిపోయి ఏంటి మింజీ చనిపోవడం ఏంటి అని అనడంతోటే మింజీని ఎవరో కిడ్నాప్ చేశారు. తనసలు నాకు కనబడట్లేదు. నేను తనని వెతుకుతూ ఉన్న టైంలో నాకు తన నుంచి ఫోన్ వచ్చింది. కానీ తను మాట్లాడలేదు అనేసి అంటాడు. ఇంకా హాన్సుకి ఆ సీరియస్‌నెస్ అర్థమయ్యి ఫస్ట్ మనము మింజీని వెతుకుదాం పదా అనేసి అంటాడు. యాక్చువల్లీ మేనేజర్ కిమ్ అతని ఫోన్‌ని పడేద్దామని అనుకుంటాడు. ఎందుకంటే అందరూ అతని ఫోన్‌ని ట్రాక్ చేస్తున్నారని. కానీ మింజీ మళ్ళీ కాల్ చేసే ఛాన్స్ ఉంది అనేసి కిమ్ ఆ ఫోన్‌ని పడేయలేకపోతాడు. ఇంకా అందరూ ట్రాక్ చేసినా కానీ పర్లేదు మనం మింజీని పట్టుకుందాం పదా అనేసి హాన్సు ఇంకా కిమ్ ఇద్దరు స్టార్ట్ అవుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి గుక్‌చోల్ వస్తాడు. ఇంకా మనకప్పుడే అర్థమవుతుంది కిమ్‌కి ఇంకా గుక్‌చోల్‌కి పాస్ట్‌లో ఏదో ఉందనేసి. మనకిది ఇప్పుడే చూపించరు కానీ వాళ్ళ మాటలలో మనకది తెలుస్తుంది. ఇంకా ఈ సౌత్ కొరియన్ ఆఫీసర్సును హాన్సు అండ్ కిమ్ మధ్యలో ఒక మంచి ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ అంతా జరిగాక అక్కడి నుంచి హాన్సు ఇంకా కిమ్ పారిపోతారు. వాళ్ళక్కడి నుంచి పారిపోయి ఒక సీక్రెట్ ప్లేస్‌లో ఉన్న ఒక ట్రక్‌ని ఎక్కుతారు. సో, దాంట్లో చాలా హై క్వాలిఫైడ్ ఎక్విప్‌మెంట్స్ అన్నీ ఉంటాయన్నమాట. వీళ్ళింకా మింజీ ఎక్కడుంది అనేసి వెతికే టైంకే వీళ్ళకొక కాల్ వస్తుంది. యాక్చువల్లీ జిన్‌చాల్ కాల్ చేస్తాడనమాట. సో, జిన్‌చాల్ కాల్ చేసి నీ వెనకాల నార్త్ కొరియన్ ఏజెంట్ పడుతున్నాడు. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలి అది ఇది అనేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా జిన్‌చాల్‌కి ఇంకా మింజీ కిడ్నాప్ అయిందన్న విషయం తెలియక నేను వెళ్ళి మింజీని కాపాడతాను. నేను స్కూల్‌కి వెళ్తాను. మింజీ ఏ స్కూలో చెప్పు అనేసి అంటూ ఉంటే అప్పుడే హాన్సు ఫోన్ తీసుకొని జరిగిందంతా చెప్తాడు. ఇలా మింజీ కిడ్నాప్ అయిపోయింది అదంతా. అప్పుడు జిన్‌చాల్ కూడా చాలా షాక్ అయ్యి చాలా ఫీల్ అవుతాడు. ఇంకా అతను కూడా మింజీ కోసం వెళ్తాడు. ఇదే టైంకి హాన్సుకి మింజీ ఎక్కడుంది అన్నది తెలిసిపోతుంది. సో, వాళ్ళు ఆ డైరెక్షన్‌లో వెళ్తూ ఉంటారు. ఇంకా కాంగ్‌చన్ బాడీగార్డ్ ఏమో హేరీతో ఉన్న గూండా దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అతనితో మాట్లాడతాడన్నట్టు. అతనికి కొంచెం డబ్బులిచ్చేసి అసలు ఏం జరిగింది అంతా చెప్పు అంటే అతను ఇంకా జరిగిందంతా చెప్పేస్తాడు. ఇలా హేరీ కొడితే మింజీ చనిపోయింది అదంతా. ఇంకా అతను ఈ విషయం కూడా చెప్తాడు. వాళ్ళ నాన్న చాలా స్కేరీగా ఉన్నాడు. అతని బాడీ అంతా బుల్లెట్స్ ఉన్నాయి అది ఇది అనేసి కిమ్ గురించి చెప్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళ బాడీగార్డ్ ఈ విషయాన్నంతా కాంగ్‌చన్‌కి చెప్తాడు. ఇట్లా హేరీ ఇలా చేసింది ఇదంతా అనేసి చెప్తే అప్పుడు కాంగ్‌చన్ అదంతా వినేసి దీన్ని మనం టేక్ కేర్ చేద్దాము. నువ్వు ఫస్ట్ ఏం ఎవిడెన్స్ లేకుండా చూసుకో అని అంటే అప్పుడు బాడీగార్డ్ ఫోన్ కట్ చేసేసి ఆ గూండాని చంపేస్తాడు. ఆ నెక్స్ట్ సీన్‌లో మనం గ్యాంగ్‌షాన్‌ని చూస్తాము. గ్యాంగ్‌షాన్ జిన్‌చాల్ నుంచి తప్పించేసుకున్నాక అతను మింజీ స్కూల్‌కి వెళ్తాడు. ఆ ఐడీ కార్డ్‌లో చూసినట్టు. అక్కడ కింద ఒక అబ్బాయి ఉంటే ఆ అబ్బాయిని నీకు మింజీ ఈరోజు స్కూల్‌కొచ్చిందా? నాకు తను ఎవరో చూపించు అనేసి అడుగుతూ ఉంటాడు. అయితే ఆ అబ్బాయి మింజీ రాలేదు. కానీ తన ఫ్రెండ్ ఉంది. తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తన ఫోన్ చెక్ చేస్తే మనము తన లొకేషన్‌ని చూడొచ్చు. మింజీ లొకేషన్ అనేసి చెప్తాడు. ఇంకా గ్యాంగ్‌షాన్ మింజీ బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. సో, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళేసి తన మెడ పట్టుకొని అడుగుతాడు. నాకు మింజీ లొకేషన్ కావాలి ఎక్కడుందో చూపించు అనేసి. ఇంకా ఆ అమ్మాయి మింజీ లొకేషన్‌ని అతనికి ఇస్తుంది. అదే టైంలో స్కూల్‌లో సాంగా కూడా అక్కడనే ఉంటుంది. సో, తను అక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళందరినీ అసలు ఏం జరిగింది మింజీకి? మింజీ స్కూల్‌కి ఎందుకు రావట్లేదు అనేసి అడుగుతూ ఉంటుంది. సో, వాళ్ళంతా ఏం చెప్పరు. తనకు అప్పుడే అర్థమవుతుంది. ఏదో స్కూల్ వయలెన్స్ విషయంలో గొడవ అయింది అనేసి. ఇంకా తను అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడే కిందికి వచ్చేసరికి కిమ్ నేబర్ కూడా అక్కడ ఉంటాడు. సో, వీళ్ళిద్దరు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటారు. అసలు ఏం జరిగింది అన్నది. సో, సాంగా ఏమో ఇట్లా కిమ్ వాళ్ళ డాటర్ విషయంలోనే ఏదో జరిగిందనేసి చెప్తే కిమ్ నేబర్ ఏమో నార్త్ కొరియన్ ఏజెంట్ అతని వెనకాల పడుతున్నాడు అనేసి చెప్తాడు. ఇంకా వీళ్ళిద్దరూ బయలుదేరుతారు అక్కడి నుంచి.
నెక్స్ట్ సీన్‌లో మనం కాంగ్‌చాన్ని చూస్తాము. అతను ఒక అసెంబ్లీ మ్యాన్‌తో డిస్కస్ చేస్తూ ఉంటాడు. సో, నార్త్‌ను, సౌత్ మధ్యలో ఏదో ల్యాండ్ ఉంటుంది. సో, అక్కడ వీళ్ళు ఒక కన్‌స్ట్రక్షన్ చేయాలి అనేసి అనుకుంటూ ఉంటారు. సో, ఈ అసెంబ్లీ మ్యాన్ ఏమంటాడంటే, "నేను ఒప్పుకుంటాను కానీ అందరూ ఒప్పుకుంటారని నేను చెప్పలేను" అనేసి అంటే, అప్పుడు కాంగ్‌చాన్ ఎవరైతే ఒప్పుకోవట్లేదో నాకు వాళ్ళ లిస్ట్ ఇచ్చేసేయి అనేసి అంటాడు. ఇంకా తర్వాత అసెంబ్లీ మ్యాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక, సో, ఇంక అప్పుడే కాంగ్‌చాన్ వాళ్ళ బాడీగార్డ్ వచ్చేసి ఈ విషయం అంతా చెప్తాడు. ఇంకా మేనేజర్ కిమ్ తన కూతురు కోసం వెతుకుతున్నాడు. కానీ నేను అతని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే అసలు అతని డేటానే లేదు మొత్తం కొరియాలో అనేసి అనడంతోటే అప్పుడు కాంగ్‌చాన్‌కి కిమ్ ఏదో చాలా సీరియస్ పర్సన్ అనేసి అర్థమవుతుంది. సో, నెక్స్ట్ ఇంకా హాన్సును మేనేజర్ కిమ్ ఇద్దరు మింజీ ఫోన్ ఎక్కడ లొకేషన్ చూపించిందో అక్కడికి వెళ్తారు. సో, అదొక పెద్ద ప్యాలెస్‌లా ఉంటుంది. లోపలికి వెళ్ళేసరికి అక్కడ చాలా అబ్బాయిలు ఉంటారు. ఇంకా అక్కడ ఉన్న అబ్బాయిలేమో ఏంటి ఇద్దరు ముసలోళ్ళు వచ్చారు అనేసి వాళ్ళ మీద జోక్స్ చేస్తూ ఉంటారు. అయితే అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తే కిమ్ వెళ్ళడు. అయితే నా కూతురు ఎక్కడుంది అనేసి చెక్ చేస్తూ ఉంటాడు. ఇంక తర్వాత కిమ్ అంటాడు మీలో బాస్ ఎవరు అనేసి. అయితే ఒక అబ్బాయి ఎదురొచ్చేసి నేనే బాస్ అనేసి జోక్‌గా అంటాడు. అంటే అతను జుట్టు పీకేస్తాడు. ఇంకా ఇప్పుడు చెప్పు నీ బాస్ ఎక్కడా అని అనడంతోనే అతను పైనున్నాడు అని చెప్తే కిమ్ అతన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా హాన్సు ఆ మిగతా ఉన్న అబ్బాయిలందరితోటి ఫైట్ చేస్తూ ఉంటాడు. అయితే కిమ్ పైకి వెళ్ళేసరికి వీళ్ళ బిజినెస్ ఏంటి అని తెలుస్తుంది. సో, వీళ్ళు ఆన్‌లైన్‌లో అమ్మాయిలాగా మాట్లాడి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. సో, అక్కడ చాలా ఫోన్స్ ఉంటాయి. సో, లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఇంకొక గ్యాంగ్ ఉంటుంది. సో, అందులో వీళ్ళకు ఒక బాస్ ఉంటాడు. సో, అప్పుడే మనం ఆ బాస్ పాకెట్‌లో చూడొచ్చు మింజీ ఫోన్ ఉంటుందని. ఎందుకంటే అతని పాకెట్ నుంచి బయటికి మింజీ కీ చైన్ కనిపిస్తూ ఉంటుంది. సో, కిమ్ లోపలికి రావడంతోనే అక్కడ ఉన్న ఫోన్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటాడు. అక్కడ మింజీ ఫోన్ ఉండదు. ఇంకా అప్పుడే బాస్‌ని చూసినప్పుడు మింజీ ఫోన్ అతని పాకెట్‌లో కనిపిస్తుంది. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరినీ చాలా భయంకరంగా కొడతాడు. ఇంకా బాస్ దగ్గరికి వెళ్ళేసి నీకు ఈ ఫోన్ ఎక్కడి నుంచి దొరికింది అనేసి అడిగితే అతను ఫోన్ తీసుకొని మింజీ వాల్‌పేపర్‌ని చూసి ఈ అమ్మాయా? ఈ అమ్మాయితో నిన్న నేను రాత్రి స్పెండ్ చేశాను అని అనేసి ఆ ఫోటోని లిక్ చేస్తాడు. ఇంకా మనకప్పుడు కిమ్‌ని చూపిస్తారు. అతను చాలా సీరియస్ అయిపోయి చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంకా ఆ బాస్‌ని బాగా కొడతాడు. కొట్టి అతన్ని మళ్ళీ కింది ఫ్లోర్‌కి తీసుకొస్తాడు. ఇంకా అతన్ని చంపబోతూ ఉంటే అప్పుడే హాన్స్ వచ్చేసి నీకేమైనా పిచ్చా అతన్ని చంపేస్తావా ఏంటి? ఫస్ట్ అతన్ని మింజీ ఎక్కడుందో అడుగు అనేసి అంటే అప్పుడు కిమ్ మింజీ ఎక్కడా అనేసి అంటాడు. అయితే అప్పుడు జరిగిందంతా చెప్తాడు. సో, వీళ్ళంతా అందరి నుంచి ఫోన్స్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో, వీళ్ళ దగ్గర పనిచేసే అబ్బాయి ఈ ఫోన్‌ని తీసుకొని వస్తాడు. సో, ఈ బాస్ ఆ అమ్మాయి ఫోన్ కదా ఏమన్నా ఫోటోస్ దొరుకుతాయి అనేసి చెక్ చేస్తూ ఉంటే మింజీ ఫోన్‌లో అన్ని బోరింగ్ ఫోటోసే ఉంటూ ఉంటాయి. అయితే కాంటాక్ట్స్‌లో చూస్తే మాత్రం ఓన్లీ వీళ్ళ నాన్నను ఒక అమ్మాయి మాత్రమే ఉంటుంది. అయితే అదే విషయం కిమ్‌కి చెప్తాడు. సో, అదే టైంలో వీళ్ళు ఫోన్ వాడేటప్పుడు సడన్‌గా క్లిక్ అయ్యి కిమ్‌కి కాల్ వెళ్తుంది. సో, పోలీస్ స్టేషన్‌లో ఉన్నప్పుడు కాల్ చేసింది మింజీ కాదు వీళ్ళై ఉంటారు. కిమ్ సడన్‌గా షాక్ అయ్యి నువ్వేమన్నావు నా ఒక్క కాంటాక్టే ఉందా అని అనడంతోటే అవును ఒక కాంటాక్టే ఉంది. ఇంకొక ఫ్రెండ్ కాంటాక్ట్ కూడా ఉంది కానీ ఆ ఫ్రెండ్ మింజీని యూజ్ చేసుకుంటుంది అనేసి చెప్తాడు. సో, అప్పుడు సీన్ కట్ అవుతుంది. సో, మింజీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ తనతో ఎప్పుడు ఫ్రెండ్‌షిప్ చెయ్యదు. తనని ఎప్పుడైనా యూజ్ చేసుకుంటూ ఉంటుంది. తనని ఎప్పుడైనా నాకు దీనికి డబ్బులు కావాలి, దానికి డబ్బులు కావాలని అంటూ ఉంటుంది. కానీ ఎప్పుడు తనకి ఫ్రెండ్‌లా ఉండదు. సో, మనకప్పుడు అర్థమవుతుంది మింజీ ఎంత లోన్‌లీగా బతికింది ఇన్ని రోజులు అనేసి. ఇంకా తనని అందరూ బుల్లీ చేస్తున్నా కానీ ఈ విషయాలేది కిమ్‌కి తెలీదు అనేసి కిమ్ చాలాసేపు బ్లాక్‌ఔట్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఇన్ని రోజులు తన కూతురికి ఇంత అవుతున్నా కానీ కిమ్‌కి ఒక్క విషయం కూడా తెలీదు. అండ్ పర్సనల్లీ ఈ సీన్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఇంక అప్పుడే హాన్సు ఆ స్టేట్‌లో నుంచి కిమ్‌ని బయటికి తీస్తాడు. ఇప్పుడు ఇంపార్టెంట్ నీ కూతురు బుల్లీ అయిందా కాదా అన్నది కాదు. తను బ్రతికే ఉందా లేదా అన్నది. తను బతికుంటే ప్రతి ఒక్క సెకండ్ మనకి ఇంపార్టెంటే. మనం ఫస్ట్ మింజీని కనిపెట్టడంలో ఎక్కువ కాన్సంట్రేట్ చేద్దాం అనేసి చెప్తూ ఉంటాడు. ఇంకా కిమ్ మెల్లగా కాన్షియస్‌నెస్‌లోకి వస్తూ ఉంటాడు. అప్పుడే అతని హెడ్ వెనకాల ఎవరో గన్ పెడతారు. ఎవరని చూసేసరికి అది గ్యాంగ్ సాంగ్ అయ్యుంటాడు. ఇక్కడితో సీన్ కట్ అయిపోతుంది. ఇంకా మనకి తర్వాత చిన్న ఎపిలాగ్ చూపిస్తారు. సో, ఆ ఎపిలాగ్‌లో ఏమవుతూ ఉంటుందంటే కిమ్‌ని అప్పుడే నార్త్ కొరియా నుంచి సౌత్ కొరియాకొస్తాడు. సో, అక్కడున్న సౌత్ కొరియన్ బాస్ కిమ్‌తో మాట్లాడుతూ ఉన్నా కానీ నేను నా కంట్రీని మోసం చేయలేను. నేను నా కంట్రీ గురించి నీకేం చెప్పను అనేసి అంటూ ఉంటాడు. కానీ ఆ బాస్ మాత్రం ఫన్నీగా సరే కానీ నీ ఫైటింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం అనేసి అంటాడు.
ఉంటాడు. ఇంకప్పుడే అక్కడికి జిన్‌షాల్‌ని పిలుస్తాడు. సో, జిన్‌షాల్ అక్కడ లాంగ్ హెయిర్ తోటి చాలా డిఫరెంట్‌గా ఉంటాడు. అయితే అతను వచ్చేసి నిన్ను చంపకుండా ఉండడానికి ట్రై చేస్తా అనేసి అంటాడు. సో, అక్కడితో ఎపిలాగ్ కూడా అయిపోతుంది. సో, మనం నెక్స్ట్ సీన్‌లో చూడాలి కిమ్ వాళ్ళ కూతురికి ఏమవ్వబోతుందని. అండ్ నాకు ఈ ఎపిసోడ్ పర్సనల్లీ చాలా నచ్చింది. ఎందుకంటే ఇందులో యాక్షన్ చాలా బావుంది. అండ్ ఎమోషన్స్ కూడా చాలా బాగా చూపించారు. సో, మీకు కూడా ఈ ఎపిసోడ్‌లో ఏం నచ్చిందో చెప్పండి. అండ్ మీకు నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.